ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ గేట్ల మూసివేత సమయాన్ని రాత్రి 9 గంటల వరకు పొడిగిస్తూ వీసీ కుమార్ ఆదేశాలిచ్చారు. గతంలో రాత్రి 8 గంటల వరకు గేట్లు క్లోజ్ అయ్యేవని, తాజాగా మరో గంట అదనంగా గేట్లు ఓపెన్ చేసి ఉంచుతామన్నారు. ఈ నిర్ణయం వల్ల నల్లకుంట, తార్నాక వంటి కీలక ప్రాంతాలకు ట్రాఫిక్ రద్దీకి చెక్ పడనుంది. క్యాంపస్లో నిత్యం రాకపోకలు సాగించే అధ్యాపకులకు, సిబ్బందికి, విద్యార్థులకు కూడా ఊరట కలగనుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే ట్రాఫిక్ కి నరకం చూడాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతుంటాయి. తార్నాక, నల్లకుంట ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ రద్దీ అధికం. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ వీసీ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెయిన్ రోడ్ గేట్లను ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 9 గంటల వరకు తెరిచి ఉంచనున్నట్లు ప్రకటించారు. గతంలో యూనివర్సిటీ గేట్లను రాత్రి 8 గంటలకే మూసేసేవారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే గేట్లు ఓపెన్ ఉండేవి. దీంతో క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది తిరిగి వచ్చే సమయానికి గేట్లు మూసి ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ విషయం గురించి వీసీ ప్రొఫెసర్ కుమార్ ఇటీవల విద్యార్థుల వినతులను సమర్పించారు. దీంతో సానుకూలంగా స్పందించిన వీసీ రాత్రి 9 గంటల వరకు గేట్లు ఓపెన్ చేసి ఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. బయటి వ్యక్తులు, బయటి వెహికల్స్ రాకపోకలు పెరిగి క్యాంపస్ వాతావరణానికి విఘాతం కలుగుతోందని 3 ఏళ్ల క్రితం గేట్లు 8 గంటల వరకే మూసివేయాలని ఆదేశాలిచ్చారు. బయట నుంచి వచ్చే వెహికల్స్ వల్ల క్యాంపస్ విద్యార్థులకు, ఉద్యోగులకు ప్రమాదాలు జరుగుతున్నాయని అప్పటి వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఎన్సీసీ గేటుతో పాటు ఓయూపీఎస్ వద్ద బార్కేడ్లు ఏర్పాటు చేయించారు. ఎన్సీసీ గేటు రాత్రి 8 గంటలకు మూసివేయడం, ఉదయం 8 గంటలకు తెరిచేవారు. అయితే దీనిపై అప్పట్లో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బయటకు వెళ్ళినప్పుడు ఆలస్యమైతే విద్యానగర్ మీదుగా తిరిగి రావాల్సి వస్తుందని విన్నవించగా స్పందించలేదు. మూసివేసిన సమయాన్ని గంట పొడిగించాలని కోరిన అప్పటి వీసీ పట్టించుకోలేదు. తాజాగా వీసీగా ప్రొఫెసర్ కుమార్ బాధ్యతలు చేపట్టగా విద్యార్థుల కోరిక మేరకు 2 వైపుల గేట్లను రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో తార్నాక, నల్లకుంట, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కొంతమేర తగ్గుతుందని చెప్పుకోవచ్చు. రాత్రి 9 గంటల వరకు గేట్లు ఓపెన్ ఉండడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లేవారు ఓయూ క్యాంపస్ నుంచి వెళ్లే ఛాన్స్ ఉంది. వీసీ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.